అమ్మవారి తల ఉంటుందండి. సాక్షాత్తు 300 సంవత్సరాల క్రితం మహంకాళి అమ్మవారు స్వయంభుగా వెలిచిన దేవాలయం అండి. మీరు చూస్తున్న అమ్మవారు శిరస్సు ఇదే. కొంతమందికి దయ్యాలు పట్టడం కానీ, గాలి సోకడం కానీ, అనారోగ్యంతో మంచానికి అతుకపోతారో అలాంటి వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారు శిరస్సు దగ్గర ఉన్న ఆ బండారు తీసుకెళ్లి ఇంటి గుమ్మానికి 5 బొట్లు పెడతారండి. వాళ్ళకి ఆరోగ్య సమస్య, భూత ప్రేత పిశాక్ష సమస్యలు వెళ్ళిపోతాయి. సంతానం కలగాలంటే తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి మీరు ఈ పని చెయ్యాలి. ఒక ఎర్ర బట్టలో కొబ్బరికాయ తీసుకొని ముడుపు కట్టి 3 ప్రదక్షిణలు అమ్మవారి చుట్టూ, అంటే వేప చెట్టు రావి చెట్టు ఉంటుంది, 3 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే తప్పకుండా సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత మళ్ళా వచ్చి మీరు కట్టిన ముడుపు విప్పాల్సి ఉంటుంది. ఏ దేవాలయంలో అయితే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ సాక్షాత్తు అమ్మవారు ఉంటారండి. అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి దగ్గర నుంచి మీరు చూశారు కదండి, నిమ్మకాయలు తీసి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇవ్వడం, తీర్థ ప్రసాదాలు, ఆశీర్వదనాలు ఇవ్వడం అంటే మామూలు విశేషం కాదండి. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్న లాల్ బజార్ మహంకాళి దేవాలయానికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. సికింద్రాబాద్ నుంచి లాల్ బజార్ మహంకాళి దేవాలయానికి వెళ్ళడానికి 30 రూపాయలు ఛార్జ్ పడుతుంది. మీకు ఇక్కడ ఆల్ఫా హోటల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్ లో మనకి ఇక్కడ సైడ్ బస్సెస్ ఆగుతాయండి. 211, 211M, 212/568 నంబర్ బస్సెస్ సికింద్రాబాద్ లో ఉన్న లాల్ బజార్ మహంకాళి దేవాలయానికి మనమైతే చేరుకున్నామండి. ఈ ఎంట్రన్స్ లో మనకిలా కనిపిస్తుందండి. మీద మహంకాళి, కింద సిద్ధి వినాయక స్వామి వారు, లెఫ్ట్ సైడ్ ఏమో సరస్వతి మాత, రైట్ సైడ్ ఏమో లక్ష్మీమాత, మధ్యలో వచ్చేసి 2 సింహవాహనాలు అయితే మనకు దర్శనమిస్తాయండి. మహంకాళి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అని. లోపలికి వెళ్లి దర్శనం చేసుకుందాము రండి, నాతో పాటు మీరు రండి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే పెద్ద వేప చెట్టు, పక్కనే ఒక రావి చెట్టు, కింద మనకి అమ్మోరు తల్లి దర్శనం ఇస్తుందండి. మీ ఫ్రెండ్షిప్ సర్కిల్లో గాని, ఫ్యామిలీ మెంబర్స్ లో గాని సంతానం కోసం ఎవరైనా బాధపడితే వాళ్ళు తప్పకుండా సికింద్రాబాద్ సర్కిల్లో ఉన్నవారు ఈ ఆలయానికి ఒక్కసారి వచ్చి ఒక ఎర్రని బట్ట తీసుకోండి. ఆ బట్టలో ఒక కొబ్బరికాయ వేయండి, వేసి ఒక ముడుపు తయారు చేయండి. పూజారి గారికి అడిగి పూజారి చెప్పిన విధానంలో తయారు చేయండి ముడుపు. తర్వాత ఇక్కడ 3 ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందండి. ఈ రావి చెట్టు, వేప చెట్టు, అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ రావి చెట్టుకైతే కట్టాల్సి ఉంటుంది. మరియు అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలిగిన తర్వాత వాళ్ళే ముడుపు విప్పాల్సి ఉంటుందండి. ఏ దేవాలయంలో అయితే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ సాక్షాత్తు అమ్మవారు తిరుగుతారండి. ధ్వజస్తంభానికి కూడా పూలమాల వేసేలాగా ఏర్పాటు చేశారు. చాలా డిఫరెంట్ గా, చాలా బాగుంది ఈ ఆలయంలో ధ్వజస్తంభం. మీకు ఏదైనా దృఢ సంకల్పం ఉంటే, ఏ కోరిక ఉన్నా ఈ ధ్వజస్తంభం దగ్గర సంకల్పం చెప్పుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, మరియు విశేషమైన రోజులలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి అప్పుడు మాత్రం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు, దసరా నవరాత్రులప్పుడు చాలా విశేషమైన టైమింగ్స్ ఉంటాయండి. బోనాల పండుగ అయితే ఒక పెద్ద జాతర లాగా చేశారండి. ప్రతి ఆషాఢ మాసం అప్పుడు ఈ దేవాలయంలో దాదాపు 1,00,000కు పైగా భక్తులైతే వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత అమ్మవారి సింహవాహనాన్ని దర్శించుకొని లోపలికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ప్రతి శుక్రవారం పంచామృత అభిషేకం, ఆరతీయ అభిషేకం, గంధన లేపం మరియు అలంకారం అమ్మవారికి ప్రతి శుక్రవారం జరుపుతారండి. మీ మనసులో గనక ఏ కోరిక ఉన్నా, ఏ బాధ దుఃఖాలున్నా అమ్మవారికి చెప్పుకోండి. ఆలయం చుట్టుముట్టు కొన్ని ప్రదక్షిణలు చేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ఆలయం నేను కంప్లీట్ గా చూపిస్తాను మీకు. మొట్టమొదటిగా కాళికాదేవి దర్శనం ఇస్తుంది, దర్శనం చేసుకోండి. అలాగనే ఇక్కడ రామ, లక్ష్మణ, జానకి, హనుమంతుల వారు కూడా దర్శనం ఇస్తారు. అలాగనే మనకు వెనుక భాగంన లక్ష్మీ దేవత దర్శనం ఇస్తుంది. మరియు ఇటువైపున వచ్చేసి వారాహి దేవి అండి, చాలా పవర్ఫుల్. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇదండి కంప్లీట్ సరౌండింగ్. ఆలయం మొత్తంలో మనకి ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్తే ఎప్పుడైనా సరే 9 కంటే ఎక్కువ చేయాలి, కానీ తక్కువ మాత్రం చేయకూడదండి. మీకు ఆరోగ్య సమస్య, ఇంకేదన్నా మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ అన్స్టేబిలిటీ ఉంటే గనక 1 గాని 3 గాని 5 గాని ప్రదక్షిణలు చెయ్యండి. ఇక్కడ ఆలయంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ నోటీసెస్ అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ఇలాగైతే ఉంటుంది. మీదనైతే లక్ష్మీదేవి,
మనకు లోపట గర్భాలయంలో మాత్రం మహంకాళీదేవి మరియు కింద అమ్మవారు శిరసి భాగం అయితే ఉంటుందండి. దేవాలయ చరిత్ర వచ్చేసి సాక్షాత్తు 300 సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంభుగా వెలిచారండి. శ్రీ మహంకాళి అమ్మవారండి. ఒక పెద్దావిడ కళ్ళలోకి వచ్చి అమ్మవారు ఉన్నట్టు చెప్పారండి. అప్పటి నుంచి చాలా ఘనంగా విశేషమైన పూజలు అమ్మవారు అందుకుంటున్నారు. ఆ తర్వాత పల్లెటూరు నుంచి ఈ పట్టణానికి వచ్చి ఆ పల్లెటూరులో ఉన్న ప్రజలు ఎడ్ల బండ్ల పైన వచ్చేసి రైతులండి. వాళ్ళు పండ్లు పొలాలు గాని ఏవి పండించినా అమ్మవారి దగ్గర వాళ్ళ సంకల్పం చెప్పుకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని లావాదేవీలు రావాలని చెప్పేసి కోరుకొని వెళ్లే వాళ్ళండి. వాళ్ళు మాత్రం లాభాలతోటే ఇంటికి వెళ్లే వాళ్ళండి. ఎప్పుడైనా సరే ఏ కోరిక ఉన్నా ఏ శుభకార్యం ఉన్నా సరే ఈ ఆలయానికి వచ్చి చెప్పుకొని మళ్ళీ వాళ్ళు ఎడ్ల బండి పైన వాళ్ళ ఊరికి వెళ్లేవారండి. పూర్వం అప్పటి కాలంలో చాలా భూత పిశాక్ష ప్రేత గణాలు ఆత్మలు అంటారు కదండి, ఇవి ఏవి సోకినా సరే ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి సింధూరం పెట్టుకున్న తర్వాత లోపట స్వయంభుగా వెలిచిన విగ్రహం దగ్గర నేను చూపిస్తానండి. ఇక్కడ మీరు మహంకాళి అమ్మవారిని చూస్తున్నారు కదండి, కిందనే మనకి అమ్మవారి శిరసు భాగం ఉంటుంది. ఆ శిరసు భాగం పక్కన ఈ దేవాలయంలో అమ్మవారి దగ్గరున్న బండారు అయితే చాలా పవర్ఫుల్ అండి. అప్పటి కాలంలో ప్రజలైతే ఇక్కడికి వచ్చి ఆ బండారు తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి 5 బొట్లు పెట్టేవారండి. ఎవరికైనా సరే దయ్యం అంటారు కదా, భూత ప్రీత పిశాక్షులు ఏవి సోకినా గాలి సోకినా లేదా ఆరోగ్యం బాగలేకున్నా అనారోగ్యంతో బెడ్ పైన పడ్డా సరే వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళకి నయ్యమేయదండి. అంత పవర్ఫుల్ బండారం, అంత పవర్ఫుల్ అమ్మవారు. మీ మనసులో గనక ఏవైనా తీరని కోరికలుంటే తప్పకుండా 2 చేతులు జోడించి ఇక్కడ అమ్మవారికి కోరుకోండి. ఎంత పెద్ద కోరికైనా తప్పకుండా నెరవేరాల్సింది. ఆ కోరికలో ధర్మం ఉంటే చూస్తున్నారు కదండి, ఆలయం క్లోజ్ చేసే టైంకి కూడా ఎంతమంది భక్తులు వస్తున్నారో, పూజారి గారు అమ్మవారికి ఎంత విశేషమైన పూజలు జరుపుతున్నారో ఈ ఆలయంలో. ప్రతి నెల వచ్చే అమావాస్య పౌర్ణమి అప్పుడు మాత్రం చాలా విశేషమైన చాలా పవర్ఫుల్ పూజలు జరుపుతారండి. మరియు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి దాదాపు 1000 నుంచి 1500 మంది భక్తుల వరకు ప్రతి అమావాస్య పౌర్ణమి అప్పుడు అన్నదానం చేస్తారండి ఈ ఆలయంలో. ముఖ్యంగా సంతానం లేనివారు మరియు హెల్త్ బాగలేని వారు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం చీర సారెలు సమర్పిస్తారండి. శ్రావణ మాసంలో పూజలు చాలా ఘనంగా చేస్తారండి ఈ ఆలయంలో. లలిత సహస్ర అర్చనాలు చేస్తారు. మరియు ప్రతి శ్రావణ మాసం అప్పుడు మాత్రం శుక్రవారం రోజున అమ్మవారికి ఫ్రూట్స్ తోటి అలంకరణ చేస్తారండి. ఫస్ట్ శుక్రవారం వచ్చేసి అరటి పండుతోటి, 2వ శుక్రవారం వచ్చి బతాయి తోటి, 3వ శుక్రవారం వచ్చి పైనాపిల్ తోటి, 4వ శుక్రవారం వచ్చి ఆపిల్స్ తోటి, 5వ శుక్రవారం వచ్చి కొబ్బరికాయ తోటి దేవాలయాన్ని అలంకరణ చేస్తారండి. లోపట ప్రతి ఫ్రైడే వచ్చి లలిత సహస్రనామ కుంకుమ అర్చన చేస్తారు. ప్రతి మంగళవారం వచ్చేసి వస్త్ర అలంకరణ చేస్తారు. ప్రతి ఆదివారం వచ్చి మహా నైవేద్యం చేస్తారండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి పంచడం జరుగుతుందండి. దాదాపు సమయం 12:30 కావడం వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం గాని, నిమ్మకాయ ఇవ్వడం గాని, ఆశీర్వాదం ఇవ్వడం గాని జరుగుతుందండి. ఇంత విశేషమైన పవిత్రమైన ఆలయం అండి ఇది. ఆదివారమో శుక్రవారమో మంగళవారమో కాదండి, నేను శనివారం క్లోజ్ చేసే టైంకి వచ్చాను. అయినా భక్తులు రావడం జరుగుతూనే ఉంది ఆలయానికి. ఎందుకు అంటే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అలాగనే వాళ్ళ ధర్మమైన కోరికలు నెరవేర్స్తారు. నేను ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే మీరు మీ ఇంటి పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళండి. ఎప్పుడు మన ఇంటి పక్కన ఉన్న ఆలయాలు ఖాళీగా ఉండకూడదు. కోరికలు తీరడానికి ఎంతో దూరం నుంచి ఇక్కడున్న మహాకాళి ఆలయానికి కాదండి, మీ గ్రామంలో గాని, మీ ఊర్లో కానీ, మీ సిటీలో కానీ అక్కడ మహంకాళి ఆలయం ఉన్నా సరే వెళ్ళండి. లేదా మీకు సంవత్సర కాలంలో లేదా మీకు ఎప్పుడైనా కుదిరించుకొని తప్పకుండా ఇలాంటి విశేషమైన ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి. మన దగ్గర డబ్బు లేనప్పుడు, మన దగ్గర ఆరోగ్యం లేనప్పుడు ఎంతో దూరం ప్రయత్నించకూడాల్సిన అవసరం లేదండి. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే 2 చేతులు జోడించి నమస్కరించి, అమ్మా నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నేను ఈ సమస్యలో ఉన్నాను, ఆర్థిక సమస్యలో ఉన్నాను, ఆరోగ్యం బాగలేదు, నాకు ఈ కోరిక తీర్చు నీ దగ్గరకు వస్తా అంటే సరిపోతుందండి. డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. అనారోగ్యం
అనారోగ్యంతో బాధపడితే రాకండి. మీరు హెల్దీగా ఉన్నప్పుడు రండి. మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్పుకోండి, సరిపోతుందండి. మీ కోరిక నిజమైతే అమ్మవారు తప్పకుండా నెరవేర్చారు. అలాగనే మీరు ఏదైనా సాధించాలంటే దానిపైన కష్టపడాలండి. 99% మీ కష్టం ఉండాలి, 1% లక్ అంటారు కదా, అది అమ్మవారి ఆశీర్వాదంతో మీకు వస్తుందండి. ఏదో 1% కష్టపడతా 99% అమ్మవారు అనుగ్రహిస్తారంటే అది తప్పండి. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు చెప్పినా, పొరపాట్లు మాట్లాడినా నన్ను క్షమించాలని కోరుతున్నాను. నాకు ఇక్కడ వచ్చిన భక్తులు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అనేది అందచేశానండి. ఈ దేవాలయం టైమింగ్స్ కానీ, ఈ దేవాలయం చరిత్ర కానీ, ఈ దేవాలయంలో జరిగే విశిష్టమైన పూజలు కానీ, మరియు దసరా నవరాత్రులప్పుడు మాత్రం ఈ దేవాలయంలో చాలా విశేషంగా ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతోటి విశేషమైన పూజలు చేస్తారండి. మీరు చూస్తున్నారు కదండి, భక్తులు అయితే ఇక్కడ మనకి ధ్వజస్తంభం, వేప చెట్టు మరియు రావి చెట్టు మరియు అక్కడ ఉన్న అమ్మవారి చుట్టుముట్టు 3 ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. మరియు వారి ధర్మమైన కోరిక చెప్పుకొని అక్కడ ముడుపు కట్టడం జరుగుతుంది. అండ్ ఆలయానికి రాగానే అక్కడ వాటర్ ట్యాంక్ సైడ్ మన కాలు శుభ్రం చేసుకొని లోపలికి రావాల్సి ఉంటుందండి. ప్రతి ఫెసిలిటీస్ అనేది ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు. మనము మీకు ఆలయం చుట్టుముట్టు నేను కంప్లీట్ గా చూపిస్తానండి. ఆలయంలో మనకి మీద అయితే ఇలా ఉంటుందండి. మరియు కొంతమంది అయితే 1836లో స్వయంభూ విగ్రహం వెలిచిందని చెప్పారు. 1904 దేవాలయాన్ని కట్టడం జరిగింది. 1984లో ఎండోమెంట్ టీమ్ కి ఆధ్వర్యంలో చేరిందని చెప్పేసి, ఒకప్పుడు ఇది 3 ఎకరాల స్థలంలో ఉండేది. ఆ తర్వాత 2024లో చాలా పెద్ద గొడవలు జరిగినాయి. తర్వాత ఒక ప్రెసిడెంట్ ఉండాలని చెప్పేసి ఒక ప్రెసిడెంట్ ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ ఉన్న 1.5 ఎకరాన్ని కాపాడుతూ ఈ దేవాలయంలో అన్నదానం కార్యక్రమాలు గాని, విశేషమైన పూజలు గాని, బోనాల పండుగ, దసరా నవరాత్రులు, ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి అప్పుడు విశేషమైన పూజలు జరుపుతూ వస్తున్నారు. దయచేసి సికింద్రాబాద్ లో ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయండి. ప్రతి ఒక్కరూ ఒక కామెంట్ చేయండి.